పార్టీ ప్రధాన ధ్యేయం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి, అన్ని రకాలుగా హ్యాపీగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అతని ప్రకటనలకి స్థానికంగా ఉన్నటువంటి రేవుల్లో ఆ పరిస్థితులు కనపడడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జన్మభూమి కమిటీ వారు ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఘోరమైనటువంటి దోపిడీ, ఒక మాఫియాని అక్కడ రూల్ చేస్తున్నారు. అక్కడ అనఫిషియల్గా వెళ్ళేటటువంటి సుమారు రోజు 1500, 20, 2000 లారీలు వెళ్ళిపోతుంటే ప్రతి లారీ దగ్గర 100 రూపాయలు చెప్పిన వసూలు చేస్తూ ఉంటారు. ఆ ప్రక్కనే పోలీసు వారు సాక్షిగా, అలాగే ప్రభుత్వ అధికారులు సాక్షిగా వాళ్ళు ఉంటుండగా కూడా ఆ దోపిడీ జరుగుతూ ఉంటుంది. దాని మీద ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడడం లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అక్కడ పోలీసు వారు ఉండగా కూడా ఒక్కొక్కసారి దాడులు చేస్తున్నారు. విలేకరులు ఎవరైనా వెళ్తుంటే విలేకరుల మీద దాడులు చేస్తున్నారు, ఒక్కొక్కసారి గాయపరుస్తున్నారు. ఇలాంటి ఘోరమైనటువంటి దౌర్జన్యాలు చాలా రేవుల్లో జరుగుతున్నాయి. ఇక్కడ పర్యవేక్షణ ఎన్ఫోర్స్మెంట్ అజమాయిషి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అస్తమానం అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి ఎవరో పర్యవేక్షణ లేదు. అక్కడ దోపిడీయే ప్రధాన అడ్డాగా ముందుకు సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జన్మభూమి కమిటీ అక్కడ ఘోరమైనటువంటి దాడులు, దోపిడీలు చేస్తుంది. పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తుంది. అక్కడ ఇసుకని యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారుల పేరుకి మాత్రమే అక్కడ ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి. ఆ అధికారులు ఎవరిని కూడా విధులు నిర్వహించేటువంటి పరిస్థితులు కనబడడం లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు అని, అది కలగానే మిగిలిపోతుంది తప్ప రేవుల్లోకి వెళితే అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కళ్ళతో చూసి భయపడుతున్నారు. ఇక్కడ డబ్బిస్తేనే, అదనంగా డబ్బిస్తేనే ఇసుక బయటకు వెళ్తుంది. లేదంటే మాత్రం నీ ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్పుకో, ప్రకటనలు ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చు, మేము మాత్రం ఇక్కడ ఇలాగే చేస్తాం, ఎవరికైనా ఫిర్యాదు చేసుకుంటూ చేసుకో, ఇక్కడ అనవసరంగా ఎక్కువ మాట్లాడితే మాత్రం లెంపకాయలు తింటారు అని ఈ విధమైనటువంటి దాడులు, భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటిది ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పాటించకపోవడం అనేది దురదృష్టకరం. పైకి ప్రత్యక్షంగా చెప్పేటువంటి మాటలకి, లోపాయకారికంగా ఆ పార్టీ సందేశాలకి చాలా వ్యత్యాసంగా కనబడుతున్నాయి. ఈరోజు పార్టీలు మారడానికి కూడా చాలామంది అత్యుత్సాహం చూపించడానికి గల కారణం ఇది ఒక ఉపాధి చూపిస్తున్నారు. ఇసుకనే అలాగే అక్రమ మార్గంలో వచ్చేటువంటి ప్రతి వ్యాపారంలోని భాగస్వామ్యాన్ని కల్పించి లక్షలాది రూపాయలు దోచుకోవడానికి పూర్తిగా అధికారికంగా చట్టబద్ధత కల్పించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచన ప్రక్కన పెట్టి స్పష్టమైనటువంటి ప్రక్షాళన దిశగా దృష్టి కేంద్రీకరించి సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి వచ్చేటట్టు చేయాలి. అలాగే రేవుల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని 100% సెట్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఎందుకంటే అక్కడ భయభ్రాంతులు